హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. సో ఈ వీడియో వచ్చేసి నేను డిశ్చార్జ్ అయిన వ్లాగ్ అనమాట. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇది వచ్చేసి థర్డ్ డే వీడియో అనమాట. సో నేను డిశ్చార్జ్ అయింది ఫోర్త్ డే అనమాట. సో పెయిన్స్ అయితే లైట్గా ఉన్నాయి, కొంచెం నొప్పులు అయితే కొన్ని రోజులు ఉంటాయి కదా, సో అలా ఉన్నాయి అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ నర్స్ వచ్చి చెక్ చేసుకుంటున్నారు బీపీ అలాగే ఫీవర్ ఏమన్నా ఉందా లేదా అనేది. సో మార్నింగ్ అయితే ఇద్దరు బేబీస్ అయితే పడుకున్నారనమాట, మా ఇద్దరు పాపలు. ఇంకా అమ్మ అయితే కొంచెం క్లీనింగ్ ఉంటే చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే మెల్లిమెల్లిగా నడవటానికి సెకండ్ డే నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సో ఎవరు సపోర్ట్ లేకుండా లెగిస్తే కొంచెం త్వరగా రికవరీ అవుతామని నాకైతే 2 చేతులకి కెనల్స్ అయితే పెట్టారు. ఒక చేతిది అయితే విరిగిపోయింది. సో దానివల్ల ఒక్క చేతికి మాత్రమే అన్ని ఇంజెక్షన్స్ ఇవ్వటం. అండ్ లాస్ట్ డే ఏమైందంటే ఆ ఒక్క చేతిది కూడా ఇరిగిపోయింది అనమాట. ఇంకా చేసేది ఏం లేక డైరెక్ట్గా అయితే ఇంజెక్షన్స్ ఇచ్చారు. చాలా పెయిన్ అనిపించింది, బట్ తప్పదు కదా, సో అవి కంపల్సరీ. ఇంకా డిశ్చార్జ్ అయిన రోజైతే ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఫైనల్గా అన్ని ఫార్మాలిటీస్ హాస్పిటల్లో ఫినిష్ అయ్యి నూజివీడు నుంచి మచిలీపట్నం వెళ్తాకైతే రెడీ అయ్యాము. అది కూడా కార్లో జర్నీ. కార్ అయితే సేఫ్ కదా, ఎందుకంటే నాకు అయింది సిజేరియన్ సెక్షన్ కాబట్టి సో కార్ ప్రిఫర్ చేసుకున్నాము. ఇంకా ఫోర్త్ డే అయితే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అయితే అక్కడ అన్నీ కూడా మొత్తం అన్నీ సర్ది బేబీని అయితే రెడీ చేస్తున్నారు క్యారియర్లో పెడతాకి. ఇంకా ఫైనల్గా నాకు ఒక ఇంజెక్షన్ ఉంది, సో హాస్పిటల్కి వెళ్ళి డైరెక్ట్గా అది చేయించుకొని మెడిసిన్స్ అన్నీ తీసుకొని ఒకసారి మెడిసిన్స్ ఎలా వేసుకోవాలి అవన్నీ కూడా చెక్ చేసుకొని బయలుదేరదామని చెప్పి అనుకున్నాము. ఇంకా నేను డిశ్చార్జ్ అయ్యే రోజున మా మావయ్య వాళ్ళు అలాగే మా తోటికోళ్ళ వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్ళారనమాట. సో డైరెక్ట్ నూజివీడు హాస్పిటల్కే వచ్చి చూసుకొని వెళ్ళారు. సో ఏం లేదండి, సింపులే అనమాట. సో ఉన్న 4 డేస్ కూడా హాస్పిటల్లో ఉండి ఇంకా డైరెక్ట్గా డిశ్చార్జ్ అయితే అయ్యాము. ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి కదా, అన్నీ మంచిగా సర్దుకోవటం బేబీ వచ్చిన తర్వాత. సో అలా అయితే అన్నీ సర్దుకుంటున్నాం. బేబీ అయితే పడుకుందనమాట. బేబీకి సంబంధించిన కొన్ని యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ అయితే నేను ముందుగానే ఆన్లైన్లో పర్చేస్ చేశాను. తర్వాత అదొక వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను, మీకు యూజ్ అవుతుందని. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇంక ఇలా అయితే డిశ్చార్జ్ అయితే జరిగింది. ఇంకా డిశ్చార్జ్ అయిన తర్వాత పాపని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి ఒకరోజు పీడియాట్రిషియన్ దగ్గరికి అయితే చెకప్కి తీసుకెళ్ళాం. సో అక్కడ టెస్ట్లు అయితే చేశారు, బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా అంతా బాగానే ఉందని చెప్పారనమాట. సో ఫైనల్గా పీడియాట్రిషియన్ చెకప్ కూడా అయిపోయింది. ఇంకా నా డిశ్చార్జ్కి సంబంధించిన బ్లాగ్ అయితే ఇదేనండి. సో ఐ హోప్ మీ అందరికీ వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. వీడియోస్ నచ్చితే వీడియోస్కి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.